భగవంతుడా, మా మొర ఆలకించావా? అత్తా కోడల్ని ఒకటి చేశావా? వాళ్ళని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయ్యా. ఇప్పుడు ప్రియా గాని నాతో పాటు వచ్చుంటే ఉబ్బి తబ్బిబ్బైపోయేది. త్వరలోనే వాళ్ళిద్దరికీ తల్లి కూతుళ్ళన్న నిజం తెలియచేసి ఒక్కడి చేయి స్వామి. కరుణించు తండ్రి. జన్మ జన్మలకి నీకు రుణపడిపోతాం. అత్తా కోడళ్ల మధ్య పొరపచ్చాలు తుడిచేసి గొప్ప మేలు చేశావయ్యా. ఈ జన్మంతా వీళ్ల సఖ్యత చూస్తూ ఇలాగే నిలబడిపోవాలనిపిస్తుందయ్యా. ఈ సంతోషాన్ని పెద్ద పండగలా చేసుకోవాలనిపిస్తుంది స్వామి. చికెన్ జాయింట్స్తో ఫుల్ బాటిల్ తాగినట్టుంది స్వామి. ఏం సీన్రా సాంబయ్య, అద్దిరిపోయింది. మెల్లిగా ఆగత్తయ్యా, నువ్వుండు. చిక్కుపడింది ఇక్కడ. కదలకత్తయ్యా. సూపర్, అద్దిరిపోయింది. అత్తా కోడళ్ళంటే ఇలాగే ఉండాలి. అసలు ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు చూసినా అత్తా కోడళ్ళంటే నమ్మరు. తల్లి కూతుళ్ళలా ఉన్నారు. ఏం బావా, అక్కడే ఆగిపోయావే? ఈ దృశ్యం చూసి అడుగు ముందుకు వేయలేకపోయావా? రారా, కూర్చో, రా. కూర్చో బావా. నిజం చెప్పావు బావా. ఆనంద బాష్పాలతో నా కళ్ళు మసకబారాయి. అవును బావా, నాకు అలాగే అయింది. సర్లే, ఒకరి కళ్ళు ఒకళ్ళు తుడుచుకుందరులే కాని ఆగండి. పోలికలు పోల్చడానికి కూడా ఒక లిమిట్ ఉండాలి. మేము తల్లి కూతుళ్ళమేమిటి? మీరు అంతగా మురిసిపోయేంత ముచ్చట ఏమీ ఇక్కడ లేదు. మెల్లిగా. ఏంటి సాంబయ్య నువ్వెలా వచ్చావు? ప్రియా తెలిసి తెలియక తప్పుగా పూజ చేయిస్తే దానికి వచ్చే మొహం లేక నిన్ను క్షమాపణలు అడిగి రమ్మని పంపించిందా ఏంటి? అవమానాలు, క్షమాపణలు ఇవన్నీ ఎందుకు దుర్గమ్మా? జరిగిందేదో జరిగిపోయింది. మీరిలా కలిసిపోయారు చాలు. ఈ సంతోషం ఇలా 10 కాలాల పాటు నిలిచిపోతే చాలు దుర్గమ్మా. ఇదేమి సఖ్యత కాదు. మేమేమి సంతోషంగా ఎంజాయ్ చేసుకోవడానికి, నువ్వు మేము అంతా సంబరాలు చేసుకోవడానికి. మరి అది నీకు చెడేస్తుందేంటి? మా మధ్య పందాలు సాగుతున్నాయిలే. అయినా అస్తమానం ఈ పందేలేంటి? మీరు అత్తా కోడళ్ళా లేక పందెం కోళ్ళా? ఆ విషయం ఎగదోస్తూ బరిలోకి దిగుతోందే మీ మేనకోడలు, దాన్ని అడగండి. చిటికలు వేస్తోంది అది, బరిలోకి లాగేది కూడా అదే. పందాలేంటి దుర్గమ్మా? దాన్నే అడగమని చెప్పానుగా. తులసి, ఏంటమ్మా ఇది? నేను చెప్తాను. అసలేం జరిగిందంటే, అది తేలడానికి శాస్త్రి గారు రావాలి. అందాక మీకు టెన్షన్ ఎందుకు? నా వేడ్కోలు కోసం ఎదురు చూపులెందుకు? నీ కోరిక తీరడానికి
నేను ఇంకో బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏ ఒక్కరైనా నిన్ను బాగోలేదు అని అంటే నేను ఇంట్లో నుంచి వెంటనే వెళ్ళిపోతాను. అది పందెం. ఏదో చిన్నపిల్ల తెలుసో తెలియకో అంటుంది. ఈ పందాలవి ఏమీ వద్దు దుర్గమ్మా. ఏది సరే అని దాన్ని చెప్పమను. నాదే ఉంది, చెప్పమని చెప్పు. అమ్మా తులసి, సాంబయ్య, ఇది చెప్పడానికే వచ్చావా? అది కాదమ్మా, సాయంత్రం పార్టీకి నేను తీసుకెళ్దామని వచ్చా. ఓ అలాగా, అయితే మాతో పాటు నువ్వు కూడా రా సాంబయ్యా. పార్టీ అయ్యాక ఓడిపోయిన నీ కూతుర్ని తీసుకుని తోడుగా వెళ్తూ గాని. బ్యాగులవి సర్ది రెడీగానే ఉంచాం. ఏంటి ఈ బ్యాగులు సర్దడం ఏంటి? ప్రతి దానికి పందాలు తప్ప మీ ఇద్దరికి వేరే పని లేదా? పందెం లేదు, గిన్నెం లేదు, అన్ని రద్దు. అదేదో చిన్నపిల్ల, దాంతో నువ్వు పందెం కాయడమేంటి దుర్గా? ఇది చిన్నపిల్ల. ఉయ్యాల్లో ఉందా, అడ్డాల్లో ఉందా? ఇది నా తల దువ్వట్ల కాలు దువ్వుతోంది. దీనికి దడిచి నేను తక్కాలా, తలంచాలా? ఛాలెంజ్లు చేసేది చిన్నపిల్ల ఏంటండి? ఇది నిజం ప్రసాదు. పందెం పందెం అంటూ ముందుకొచ్చిందే తులసి. నేను వద్దని చెప్తున్నాను కదా. ఆ మాట దాన్ననమనండి. ఎందుకు మామయ్య వద్దు? అత్త కొడల మధ్య పందాలే అందం. అందమేంటమ్మా అందం? కాపురాలు కూల్చుకునే పందాలేంటి? నువ్వేం భయపడకు సాంబయ్య. ఇప్పుడు చెప్పండి, దీనికి ఏమైనా సరే భయం లేదు. ఇలాంటి దానికి నేను దండం పెట్టి దాసోహం అవ్వాలా? వద్దత్తయ్యా, నువ్వు అస్సలు అనొద్దు. నువ్వు అనాల్సింది ఒకే ఒక్క మాట. నువ్వు నంబర్ 1 కోడలవే తులసి అనే మాట. అది ఈ జన్మకి నువ్వు అనిపించలేవు. పార్టీకి టైము ఎంతో లేదత్తయ్యా. చూద్దామే, అది కూడా చూద్దాం. చూద్దాంలే గాని నువ్వు కదలకుండా కూర్చో అత్తయ్య ముందు. జడ కుదురుగా వేయలేను. తులసి, ఎందుకొచ్చిన పందాలు తులసి? తండ్రి భుజం తట్టి ప్రోత్సహించాలే గాని పిరికితన నూరు పోయకూడదు సాంబయ్య. ఇది నీ కాపురానికి ముడిపడ్డ విషయమమ్మా. నీ భుజం తట్టే అంత ధైర్యం నాకు లేదమ్మా. ఏంటి సాంబయ్యా, వెళ్ళిపోతావేంటి? పార్టీకి అందరం కలిసే వెళదాం. ఏంటి కలిసి వెళ్ళేది? మీకు నచ్చ చెప్పడం ఎవరి వల్ల కాదు. బావా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను రెడీ చేస్తాను, వెళ్దాం. అలాగే బావా, త్వరగా రెడీ అవ్వు. నువ్వు త్వరగా వేవే. బా ముందు నువ్వు కదలకుండా కూర్చో అత్తయ్యా. పార్టీ అయ్యాక ఓడిపోయిన నీ కూతుర్ని తీసుకుని తోడుగా వెళదు గాని. బ్యాగులన్నీ సర్ది రెడీగానే ఉంచాం. నువ్వు అనాల్సింది ఒకే ఒక్క మాట. నువ్వు నంబర్ 1 కోడలవే తులసి అనే మాట. తండ్రి భుజం తట్టి ప్రోత్సహించాలే గాని పిరికితన నూరు పోయకూడదు సాంబయ్య. తులసి దుర్గమ్మకు జడవేస్తూ చూడగానే వాళ్ల మధ్య సఖ్యత కుదిరిందని సంతోషపడ్డాను. ఈ రోజు కోసమే కదా ఇన్నేళ్లు ఎదురు చూసింది అని పొంగిపోయా. నా సంతోషం ఆవిరైపోవడానికి, నేను కుంగిపోవడానికి నిమిషం కూడా పట్టలేదు. ఆ ఊహ ఎంత ఉక్కిరి బిక్కిరి చేసిందో నిజం అంత అతలాకుతలం చేస్తుంది. నిజంగానే తులసిని ఇంటికి పంపించేస్తే ప్రియా పరిస్థితి ఏంటి? తను తట్టుకోగలదా?
తల్లడిల్లిపోదు? అసలు తను బతుకుతుందా? నాకు దక్కుతుందా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. తండ్రి భుజం తట్టి ప్రోత్సహించాలి గాని పిరికితనం నూరు పోయకూడదు సాంబయ్య. ఛ! అరే పిచ్చి సాంబయ్య, ఎంత పిరికి ఆలోచన ఏంట్రా నీకు? అక్కడ ఉన్నది తులసిరా. రక్తం మీది కాకపోవచ్చు, కానీ పెంచింది మీరురా. మీ ప్రేమ వృధాగా పోదు. అవునరా, తులసి గెలుస్తుంది. సాంబయ్య గెలిచి తీరుతుంది. ఇప్పుడు ఈ మాట మాత్రం ప్రియకు అస్సలు తెలియనీయకూడదు. అంతే, తెలియకూడదు, అంతే. ఏం చెప్పమంటావా అంటే, అత్త కోడలు పందాల మీద పందాలు కాసుకుంటున్నారు. ప్రతి దానికి ఇంట్లోంచి వెళ్ళిపోతానని ఓ ఛాలెంజ్ చేస్తుంది. తులసికేం పనిలేనట్టుంది. ఆదిత్యను లక్ష్మితో ప్రేమ నటించమండవేంటి అంటే అందుకని? పోనీ దాన్ని పిచ్చి లక్ష్మే కాదు, వాళ్ళంతా నిజమని ఫిక్స్ అయితే ఆదిత్య ప్రమాదంలో పడతాడు. తులసికి కొత్త తలనొప్పి వస్తుంది. ఎలా అనుకుంటే మళ్ళీ తిన్నగా ఉండకుండా ఈ తిక్క ప్లాన్లు ఎందుకేస్తుంది? తులసి కలిస్తే 4 తులపాలి. ఆంటీ, దాక్షాయణి ఆంటీ. వచ్చావా? రా కూర్చో. నీ గురించే అనుకుంటున్నాను. నా గురించా? ఏంటి విషయం? కలవగానే 4 దులపాలనుకున్నాను. ఏంటి దులపాలనా? నన్ను దులపాలనుకోవడం ఏంటి? నేనేం తప్పు చేశాను ఆంటీ? తిక్క పనులు తింగర పనులు చేస్తున్నందుకు. నేనేం తిక్కు పని చేశాను ఆంటీ? ఏం చేశానంటావేంటి? ఏం చేశాను? గతంలో ఆదిత్యని లక్ష్మిని ప్రేమించమనడం ఒక తప్పు, దుర్గమ్మతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతాననడం మరో తప్పు. 2 పిచ్చి పనులే. సరే, అవి అయిపోయాయి. మళ్ళీ ఏంటి? ఆ దుర్గమ్మతో బర్త్డే పార్టీలో నిన్నంతా సూపర్ అనేలా, అందంగా ఉన్నాననేలా చేస్తాను. ఏ ఒక్కరైనా ఏముందని కానీ పెద విరిస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా అని ఛాలెంజ్ చేశావంటగా. అక్కడున్న అందరూ అద్భుతమని అంటారని గ్యారెంటీ ఏముంది తులసి? ఎవరైనా కాదంటే నీ బతుకేమైపోతుంది? ఇలా ఏదో ఒకటి నీకు నువ్వే పెత్తనాలు పెట్టుకొని చిక్కులు నీ నెత్తిన పెట్టుకుంటావేంటి? అయినా ఆవిడను ఆ వయసులో అందంగా ఉన్నావని అందరూ అంటారా? అదే మరి, అందం వయసును బట్టి మారదు. ఏ వయసులో ఉన్నా అందం అందమే. శ్రీదేవి వయసు పెరిగినా అందం తగ్గిందా? ఇప్పుడు జయప్రద అందంగా లేదా? రేఖది కూడా అందమే కదా. అంత దక్క ఎందుకు మనలో మన మాట. నువ్వందంగా లేవా? నిజం మాట్లాడుకుందాం ఆంటీ. మా అత్తయ్య అందగత్తె కాదా? అందానికి మెరుగులద్దితే ఒక అందం. వయసు ఏంటా ఆంటీ? ఇప్పటికీ కూడా మిమ్మల్ని రెప్ప ఆర్పకుండా చూడాలనిపిస్తుంది. అసలు చెప్పందే వయసే తెలీదు. మాటలతో నన్ను నువ్వు మాయ చేస్తావు. అందరూ అనద్దా? అంటారు, అనిపిస్తా. ఏం నమ్మకమే? నా ఆత్మవిశ్వాసం. కానీ ఈ విషయంలో నువ్వు నాకు సాయం చేయాలంటీ. నన్ను ఇరికించకు తులసి. సాయం అడుగుతున్నాను, ఇరికించటం కాదు. ప్లీజ్ ప్లీజ్ దాక్షాయణి ఆంటీ, ప్లీజ్. సర్లే, నువ్వు మరీ అంత బతిమాలాల్సిన అవసరం లేదు, కానీ చెప్పు. మా మంచి ఆంటీ ఎంత ముద్దొస్తుందో. భజంత్రి లాపు, విషయం చెప్పు. నేను చెప్పను పో. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని అంత మూతిముడి చేశావు? భజంత్రి అన్నావుగా. కాదులే, చెప్పు.
ఏంటే ఇది వర్కౌట్ అయ్యే పనేనా? ఊరికి చెప్పింది ఫాలో అవ్వు, ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. నాకు డౌటే. నువ్వు వేసాను, సక్సెస్ చేసి చూపిస్తా. నువ్వు కోఆపరేట్ చేయ ఆంటీ, చాలు, మిగతాది నేను చూసుకుంటా. నేను ఎస్సే. ఇదిగో, నువ్వు మాత్రం జీన్స్ టీషర్ట్ తో రావాలి. అలాగే, నాకు అవంటేనే ఇష్టం. అయితే ఓకే, బాయ్. తెలివైందే కానీ ఎక్కడ తప్పుటడుగేస్తుందో అని భయం. అత్తయ్య, అన్నీ అంత నమ్మకంగా సర్దించావు. తులసి వెళ్ళటం ఖాయం కదా? సత్తమని చెప్పిందెవరే? దుర్గా. మరే దుర్గా మాటంటే మాటే. దాని మాటతో గట్టిగా చెప్పినట్టుంది. అందుకే సత్యాని దాని సామాన్లు సర్దేమని చెప్పింది. అవునత్తయ్య, నాకు అనుమానం. ఏంటే నీ అనుమానం? నువ్వు అందంగానే ఉంటావు కదా. ఏయ్, నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నాతోనే ఉన్నావు కదా, అందుకే నువ్వు అలా అంటున్నావు. అప్పటికి ఇప్పటికీ కాస్త వయసు పెరగలా? ఏమో, నాకు అదే గెలుస్తుందేమో అనిపిస్తుంది. నువ్వు అపశకున మాటలు మాట్లాడకే. అంటే అత్తయ్య అందగత్త కాదు అంటావా? అబ్బబ్బబ్బబ్బా, దాని ఉద్దేశం అది కాదులే పిన్ని. ఆ తులసి అలంకారం చేస్తే ఉన్న అందం తగ్గుతుంది కదా అంటున్నాను. అది చాలా విద్యలు నేర్చింది అత్తయ్య. బ్యూటీషియన్ ఫీట్లు తెలుసేమో, ఎవరికి తెలుసు? అది ఎంతలా తయారు చేసినా నేను పిచ్చి మొహం పెడతానుగా. దాని అలంకరణ కనపడనివ్వను కదే. అలంకరణ ఎలా దాస్తావు? చక్కగా జడల్లి, పువ్వులు పెట్టి, కుచ్చిళ్ళు పోసి, చీర కడితే మావయ్య అసలు ఫంక్షన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసినా చెయ్యొచ్చు. ఏయ్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో, వెళ్ళవతలకి. అంతదాకా వస్తే దుర్గ చెయ్యాల్సింది చేస్తుందిలేవే. ఆ తులసిని బయటికి పంపించటమే ప్రధానం కదా. దాని అలంకరణ ఏం చేస్తుందోనని నా భయం. అలంకరణ అందం పెంచుతుందే కానీ తగ్గించదు. అయినా అత్తయ్య కన్నా అందగత్తలు రారా ఏంటి? ఎవరొచ్చినా దుర్గంధం దొరకదే. అయినా అక్కడ అందాల పోటీలు కాదు. దుర్గా అందంగా ఉంది అని అనిపిస్తే అదనమంటే మాత్రం అక్కడ వచ్చిన వాళ్ళకి ఏమీ పర్లేదా ఏంటి పిన్ని? నన్ను పొగట్టం తప్ప. అవును, అది ఇంకా రాలేదేంటి? 10 నిమిషాలే అని వెళ్ళిందిగా. టైం అంటే టైమే, మాట అంటే మాటే. గడియారం కూడా నన్ను ఫాలో అయి నడవాల్సిందే. హలో, దీన్నే సెల్ఫ్ డబ్బా అంటారు. డబ్బా మొహందానా, నన్నెవరు అలా అనరే. ఫ్యాక్ట్ ను పర్ఫెక్ట్ గా చెప్పడం అని అంటారు. సర్లే, ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు? ఇదిగో అత్తయ్య, నీకోసం ఈ సారీ తేవడానికి వెళ్ళా. ఇదిగో, ఇది కట్టుకునే నువ్వు ఫంక్షన్కి వచ్చేది. కాటన్ శారీయా? ఇలాంటివి అత్తయ్య కట్టడం ఇంతవరకు నేను చూడలేదు. ఇలాంటివి పనోళ్ళకి మీ అమ్మకో పెట్టేది.